హాయ్ మీనాక్షి. హాయ్. ఆ పనికి నువ్వెవరిని పంపించావు? ఆ సుందరేశ్వరుణ్ణి. వాడికి విషయం చెప్పి శ్రీశైలం పంపించాను. కరెక్ట్ సెలెక్షన్. వాడి ఇన్నసెంట్ ఫేసే వాడికో ప్లస్ పాయింట్. నువ్వు నమ్మదగింది వాడినే. సుందరేశ్వరుడికి లింక. నేను దీని ద్వారా దెబ్బతీయాలనుకుంటే ఇప్పుడు దోస్తే దుష్మనయ్యాడా? రాకేష్, నేను కాపీ చేసుకున్నాక నీ బుక్ ఇస్తాను. తొందర ఏం లేదు. నీ ఫ్రెండ్ మీనాక్షి కూడా కాపీ చేసుకున్నాక తిరిగి మనం. నో ప్రాబ్లం. ఓకే రాకేష్, బాయ్. 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 ఎనీహౌ, నా రికార్డ్ బుక్లో ఇక మీద మీనాక్షి పేరు కూడా ఎంట్రీ అయ్యింది. నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? ఏదో స్వామి అనుగ్రహంతో బాగానే ఉన్నాను. అవును, మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను, కానీ ఒక ముఖ్యమైన విషయం. ఏమిటి? ఎలా చెప్పాలో తెలియడం లేదు. చెప్పండి. ఏం లేదు, ఒక అల్ప విషయానికి కళ్ళు చెవులు ముక్కు దిద్ది పెద్దది చేసి మీ మీద నింద మోపుతున్నారు. అంటే ఏమంటున్నారు? నాకేం అర్థం కాలేదు. మీ అల్లుడు కోదండం మీకు బినామీ అట. మీరే బ్యాంకులో ఏదో గోల్మాల్ చేసి అతనికి లోన్ శాంక్షన్ చేసి అతని చేత ఆ ఫైనాన్స్ కంపెనీ ఇక్కడ పెట్టించారట. అయ్యయ్యో, ఏమిటిది? అమాంతంగా ఇంత పెద్ద అపనింద వేశారు. మీతో ఎవరన్నది విషయం? ఎవరో మనోహర్తో అంటే మనోహర్ రామాకి చెప్పిందట. వాడొచ్చి నన్ను అడిగాడు. నమ్మలేని విషయమే, కానీ మీ గిట్టని వాళ్ళెవరో కావాలని ఇలా చేస్తున్నారు. మీరు జాగ్రత్తగా ఉండాలి. సరే, నేను వస్తాను. దిగా. అబ్బా ఉండండి, ఏమిటంత తొందర? దిగమని చెప్పగానే వెంటనే దిగలేవా? బైక్ మరీ హైట్ గా ఉందండి. అంతేగాని నువ్వు పొట్టిదనో ఒప్పుకో. నేను పొట్టిదానని మీకు ఇప్పుడే తెలిసిందా? సరే, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? అదే వనితా బ్యాంక్ చైర్మన్ మీసాల కృష్ణస్వామి గారు ఉన్నారుగా, ఆయన ఇంటికి. అక్కడికి నన్నెందుకు తీసుకెళ్తున్నారు? అది నువ్వు వస్తే డబ్బిస్తా అన్నారు. ఏమిటి? ఏమంటున్నారు? కోకిల ఆయనే ఫైనాన్సరు. నేను చెప్పానే ల్యాండ్, అది కొనడానికి ఆయన దగ్గర అప్పు తీసుకోవాలి. వెళ్ళి మీరే తీసుకురండి, నేనెందుకు రావటం? నువ్వు రాకపోతే ఆయన డబ్బు ఇవ్వరు కోకిల. ఏమండి, ఆ రామగాడి గాలి మీకు సోకిందా? నరికి పోగులు పెడతాను. నువ్వు షూరిటీ సంతకం పెట్టాలి. ఎందుకు? లోనుకే. ఈ విషయం మనం బయలుదేరుతున్నప్పుడు ఎందుకు చెప్పలేదు? మా నాన్నగారికి చెప్పకుండా, ఆయన అనుమతి లేకుండా నేనే సంతకాలు పెట్టను. ఆడపిల్లకి కన్న తండ్రి ముఖ్యమా, కట్టుకున్న భర్త ముఖ్యమా? అసమర్థ మొగుడు కంటే పుట్టిల్లే ఎంతో మేలంటారు. కోకిల, మీ నాన్నగారు బిజినెస్ చేస్తానంటేనే డబ్బు ఇవ్వలేదుగా. అందుకని మీరు అప్పు చేసిన చోటుకల్లా వచ్చి సంతకం పెట్టి చిక్కులో పడమంటారా? ఇందులో చిక్కులే ఉన్నాయి. అసలు చిక్కే మీరు. మీతో పడుతున్న పాటలు చాలవా, ఇంకా అవి కూడానా? ఇలా అంటే నీకు సిగ్గనిపించలేదు? ఇలా అనలేదంటే ఈ పని చేసేవే సిగ్గులేదా అని మా నాన్న అంటారు. ఏమే చేతికి అందింది నోటికి అందకుండా చేయకే, నీ కాళ్ళు పట్టుకుంటానే. మీరు ఇంకేం మాట్లాడొద్దు, నా వల్ల కాదు. నేను ఇటువంటి సంతకాలు పెట్టలేను. నేను ఎవరి కోసం అప్పు చేసి కంపెనీ పెట్టాను?
మళ్ళీ ఇప్పుడు ఎవరి కోసం హడావిడిగా అప్పు చేసి ఆస్తి కొనబోతున్నాను? అదేనండి నేను అడుగుతున్నాను, మా పుట్టింటి వాళ్ళకి లేని ఆస్తులా? ఈ ల్యాండ్ ఫారిన్ కార్ల కంపెనీ వాళ్ళ కంట్లో పడది. ఇది కనుక మనం కొన్నాం అనుకో, కోటీశ్వరులమే అనుకో. పంచాంగం వక్రమైనా నవగ్రహాలు వక్రం కావంటారు. అటువంటి అవకాశమే ఉంటే మా నాన్నగారితోనే చెప్పొచ్చుగా. నీ తోబుట్టువులు 4 అమ్మాయిలు 1 అబ్బాయి. ఆయన కొంటే 6 ఓ వంతే నీకొస్తుంది. అది ఆయనగారు డబ్బా కట్టిన తర్వాత వస్తుంది. ఇంకా ఎంతకాలమే ఈ ఉమ్మడి కుటుంబం? మీ వాళ్ళ మధ్య ఎంతో గౌరవంతో ఓ హోదాతో ఉండడం ఇష్టం లేదు అని చెప్పు. మనకి అప్పులు వద్దు, ఆస్తులు వద్దు, వెంటనే వెళ్ళిపోదాం. అది కాదండి, ఇంట్లో పెద్దవాళ్లతో మనం అప్పు తీసుకుంటున్న విషయం, నేను సంతకం పెట్టాలన్న విషయం చెప్పకుండా వచ్చేసాం. అందుకే. ఎందుకు చెప్పాలి? కాదండి, ఏదైనా ఓ పని చేసే ముందు పెద్దవాళ్ళకు ఓ మాట చెప్పాలని మా అమ్మ అంటూ ఉంటుంది. అవును, ఆ మాట చెప్పిన ఆవిడ గారే మనకి పెళ్ళై మొట్టమొదటిసారి మీ ఇంటికి వెళ్ళినప్పుడు పతియే ప్రత్యక్ష దైవం అని చెప్పారు. అంతెందుకు, నీ పేరుతో చిట్ ఫండ్ కంపెనీ మొదలు పెట్టక ముందు మీ ఇంట్లో వాళ్ళంతా నిన్ను ఎలా చూశారు, ఇప్పుడు ఎలా చూస్తున్నారు? చేతిలో 4 రాళ్ళు ఉంటేనేనే మనకు విలువ. ఇల్లు వాకిలి అన్నీ ఉన్నవాడే మనిషి, లేదంటే పశువులా చూస్తారు. చివరి వరకు నేనే నీకు శాశ్వతం, అది మర్చిపోకు. కోకిల, నీ కష్టమో సుఖమో నేనేనే పంచుకునేది. ఏమిటి, అక్కడికి వచ్చి సంతకం పెడతావా మరి? పద. పదండి. నమస్కారం సార్. రండి మిస్టర్ కోదండం, మీకోసం ఎదురు చూస్తున్నాను. కూర్చోండి. ఇల్లు కొనుక్కోవడం ఏం కష్టం కాలేదుగా? కృప అడ్రస్ ఇచ్చి పంపించాడు. తనే నా వైఫ్ కోకిల. నాకు సంబంధించినంత వరకు ఈవిడ మీ వైఫ్ కాదు, దీక్షితులు గారి అమ్మాయి. ఆ దృష్టితోనే నేను బిజినెస్ మాట్లాడతాను. నేను మీకు డబ్బిస్తున్నది దీక్షితులు గారి మొహం చూసే. ఎందుకంటే నాకు ఆయన మీద అంత గౌరవం. నా సైడు డబ్బు రెడీ. నా సైడ్ వైఫ్ రెడీ. తను సంతకం పెట్టడానికి ఒప్పుకుంది. రమణి, ఆ బీరువాలోంచి డబ్బు డాక్యుమెంట్స్ కాస్త త్వరగా పట్టరా. ఏమ్మా, నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకున్న తర్వాతే కదా నిన్ను ఇక్కడ తీసుకొచ్చారు. సంతకం పెట్టమని నిన్నేం బలవంతం చేయలేదుగా. ఇదిగో ఆ డబ్బు అక్కడ పెట్టు. ఈ డాక్యుమెంట్స్ లో మీ భార్యాభర్తలు ఇద్దరు సంతకాలు పెట్టండి. ఎంత మర్యాదస్తులో చూసావా? మామూలుగా ఎవరైనా సంతకం పెట్టమంటే ఏం చెప్తారు? ఓసారి చదివి చూసుకుని పెట్టమంటారు. ఇందులో చదవడానికి ఏమీ లేదు. మన కుటుంబం అంటే ఆయనకంత గౌరవం. ఇదిగో సంతకం పెట్టు. తీసుకోండి సార్ డబ్బు. మీరు చేసిన సంతకాలతో మీ ఇద్దరి జాతకాలు మారిపోతాయి చూడండి. మీ వాక్కు ఫలించాలి సార్. ఆ ల్యాండ్ కార్ కంపెనీ వాళ్ళకి అమ్మగానే నిజంగానే జాతకం మారుతుంది. వెళ్ళొస్తాం సార్. కూర్చోండి, మంచి పలహారం పెడతాను. సంకటి తినే అలవాటు ఉందా? వద్దు సార్, చాలా పనులున్నాయి. వెంటనే వెళ్ళి రిజిస్టర్ చేయించాలి. ఆ స్థలానికి బోల్డ్ అంత డిమాండు. దిగులు పడకండి, మీకు ప్రాప్తం ఉంటే మీకే దక్కుతుంది. చాలా థ్యాంక్స్ అండి, వెళ్ళొస్తాం. గాడ్ బ్లెస్. మీకు కాస్త వేడిగా టీ పెట్టుకురమ్మంటారా? పాయసం పట్టురావే, టీ ఎవడికి కావాలి? అలాగేనండి. ఏమిటే అట్లా? అవును. బేష్ బేష్ బేష్. ఏమిటే మీ అమ్మ పోయలేదా? ఏమిటింత దట్టంగా ఉన్నాయి, నువ్వేసావా? అంత కరెక్ట్గా ఎలా తెలుసుకున్నారు? మీ అమ్మ ఈ ఇంటి కోడలు అయినప్పటి నుంచి దాని చేతి అంటే నేను తింటున్నాను. చూస్తేనే తెలుస్తుంది.
అనేగా టిఫిన్ చేస్తుంది. ఏమైంది ఈరోజు? ఆ, అది అమ్మకు ఒంట్లో బాగాలేదు. బాగా లేదా? అవునులే, రోజంతా కష్టపడుతుంది. ప్రాణం లేని మిషన్ కూడా రోజంతా పనిచేస్తుంటే మూలబడిపోతుంది. దానికి కష్టంగా ఉన్నా గుండెల్లో దాచుకుంటుంది, బయటికి చెప్పదు మీ అమ్మ. ఇంకెవరైనా అయితే ఈ ఇంట్లో ఇంత శాంతంగా ఉండరు. పరమేశ్వరి నా కోడలు కాదే, కూతురు. మేలిమి బంగారం. మీ నాన్న తిట్టినా కొట్టినా మొహం చిట్లించకుండా ఓర్పుగా ఉంటుంది. సోమనాథ, దానికి ఏమైందో కనుక్కుని దగ్గరే ఉండి చూసుకోరా, నీ ధర్మపత్ని కదా. కళ్ళద్దాలు ఏమయ్యాయి? గాయత్రి, గాయత్రి, కాస్త కళ్ళద్దాలు తీసివ్వకూడదా? అద్దాలు లేకుండా చదివితే ఆ కళ్ళు ఏమవుతాయి? చచ్చ ఇంట్లో ఏది పెట్టిన చోట ఉండదు. ఇదిగో, ఇదిగో అద్దాలు పెట్టుకొని చదువు. అవును, ఎవరిని ఏమనకూడదు. ప్రతి ఒక్కరికి రోషం ఎక్కువైపోయింది. ఇప్పుడు ఇంట్లో అందరూ అలాగే తయారయ్యారు. ఈ ఇంట్లో అన్ని విషయాలు నేనే చూసుకోవాలి, కానీ ఎవరిని ఏమీ అనకూడదు. మరేమీ లేదు, ఈ ఇంట్లో పరిస్థితి ఆ విధంగా ఉంది. మిగతా వాళ్ళందరూ ఏమన్నా ఏం చేసినా తప్పులేదు, కోపం రాదు. కానీ నేను మాత్రం ఏం మాట్లాడకూడదు. నాకు ఆ హక్కు లేదా? కోపం ఉన్న చోటే ప్రేమ ఉంటుందని అంటారు. అది ఇంట్లో ఎవరూ అర్థం చేసుకునే వాళ్ళే లేరు. నాకు మాత్రం మనసు లేదా, ప్రేమ లేదా? ఆ మాత్రం అర్థం చేసుకోకుండా చిన్న విషయం, ఒక చిన్న విషయాన్ని కూడా పెద్ద తప్పుగా తీసుకుంటే ఏమిటి అర్థం? అసలు నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు అంత ఇదిగా జరగకూడదు ఏం జరిగింది? అనకూడదు నేను ఏమన్నాను? నాకు మనసు అనేది ఒకటి ఉంటుంది. చేయి చేసుకోకూడదు. ఏదో కోపంలో కొట్టేశాను. అందుకని నా మనసులో ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఇవేవి లేవని అర్థమా? అన్నీ ఉన్నాయి, గుండె నిండా ఉన్నాయి. అది ఎదుటి వారు అర్థం చేసుకోవాలి. దెబ్బ తగిలిందా? నొప్పిగా ఉందా? మందు రాసుకోకూడదు? కాస్తుండు, మందు పోస్తాను. ఓహో, నేను నీ కాల్ని ముట్టుకోకూడదా? ముట్టుకొని మందు వేయకూడదా? నువ్వు మాట్లాడవు కదూ? నువ్వు నా మీద పంతం పట్టావు కదూ? అది మర్చిపోయాను. నేనే వచ్చి నీతో మాట్లాడాలి. నువ్వు మహారోషగత్తివి. నువ్వు మాట్లాడుకో. ఎందుకంటే నేను కొట్టాను కదా, అదే ఆ కోపమే. అవును, నేను కొట్టడం తప్పు. అది
నాకు మిగిలిన వారి మీద కోపాన్ని నేను ఇంకెవరి మీద చూపించగలను? హక్కు ఉంది కదా అని నీ దగ్గర కదా చూపించగలను. అది నువ్వు ఇంత అపార్థం చేసుకుంటావని నేను ఊహించలేదు పరమేశ్వరి. అవును, ఇంతకుముందు ఎన్నో పెద్ద పెద్ద గొడవలన్నీ మన ఇంట్లో వస్తూ ఉండేవి. అటువంటి తుఫాన్లన్నిటికీ నువ్వు అణకువగా నడుచుకొని ఈ కుటుంబాన్ని కాపాడుకున్నావు. ఇప్పుడు పరమేశ్వరి, నీకు చూడు నీకు కోపం వస్తుందా? అది ఇప్పుడే ఈ మూర్ఖుడికి అర్థమైంది. ఇప్పుడే చూస్తున్నాను. మా నాన్న చెప్పినట్టు నువ్వు నా ఇల్లాలివైన నాటి నుంచి నీలోని శక్తినంతా ఈ కుటుంబం కోసం ధారపోసావు. నువ్వు మనిషివేగా. నువ్వు కూడా మనసులో ఉన్న వేదన ఎవరితోనైనా చెప్పుకోవాలి. నేను మూర్ఖుణ్ణి. నా కోపాన్ని నేను ఇంకెవరిపైన చూపించగలను? నా సర్వస్వం నువ్వేగా. అందుకే ఆ విధంగా నడుచుకున్నాను. నువ్వుగా వచ్చి నాతో మాట్లాడతావు అనుకున్నాను, కానీ నువ్వు పట్టుదలగా ఈనాటి వరకు మాట్లాడకుండా ఉండిపోయావు కదూ. ఇదిగో చూడు, నువ్వు నాతో మాట్లాడకపోతే నాకు 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 ప్రాణం పోయినట్టుగా ఉంది. నేను గంభీరంగా ఉన్నా మనసులో కుమిలిపోతున్నానే. పరమేశ్వరి, ఇవేనే సంసారంలో వచ్చే సరిగమలు, ఆదర్శవంతమైన జీవితానికి చిహ్నాలే. ఏడవకు.